హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రొయ్యలతో కర్రీ చేసి చూపించబోతున్నానండి. ఇలాంటి పెద్ద రొయ్యలు తెచ్చినప్పుడు చిన్నపిల్లలు తినడానికి ఎక్కువగా ఇష్టం చూపించరు కదా, అలాంటి వారి కోసం నేను కొంచెం డిఫరెంట్గా టేస్టీగా చేసి చూపించబోతున్నానండి. ఆ ప్రాసెస్ అంతా కూడా మీరు వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. దానిపైన స్కిన్ అంతా తీసేసుకున్న తర్వాత వాటర్తో బాగా కడుక్కున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఎందుకంటే రొయ్యల సైజ్ అనేది పెద్దగా ఉంటుంది కదా, మనం కర్రీ వండుతున్నప్పుడు ఉప్పు కారం అనేది లోపలికి వెళ్లకుండా తింటున్నప్పుడు పచ్చిగా అనిపిస్తుందండి కర్రీ టేస్ట్ అనేది. అందుకే రొయ్య టేస్ట్ అనేది పచ్చిగా అనిపిస్తుందండి. అందుకే మనం ఇలా కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకుని చిటికెడు పసుపు, చిటికెడు సాల్ట్ వేసుకుని అవన్నీ కూడా ముక్కలకు పట్టిద్దాం. ఇలా బాగా పట్టించుకుని ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే ఉప్పు అనేది రొయ్యలకు బాగా పడుతుందండి. ఇలా 10 నిమిషాలు నానిన తర్వాత స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకోండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోండి. ఒక గరిటె ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత పెట్టుకున్న రొయ్యల్ని అలా వేసేసుకోండి ఆయిల్లో. వీటిని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఎందుకంటే దీనిలో నుంచి వాటర్ అనేవి వస్తూ ఉంటాయి. అందుకే వాటర్ అంతా కూడా ఇంకే వరకు కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిన తర్వాత గిన్నె పక్కన పెట్టేసుకుని కర్రీకి సరిపడా పాత్ర పెట్టుకోండి. అలాగే 3 నుంచి 4 గరిటెల ఆయిల్ పోసుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ 1 కప్పు వేసుకోండి. కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోండి. ఆనియన్స్ ఫాస్ట్గా మగ్గటానికి కొంచెంగా సాల్ట్ వేసుకోండి. అలాగే కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ ని కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం. ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. ఫ్రెండ్స్, కర్రీ టేస్ట్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుందండి. ఇలాంటి రొయ్యలు తెచ్చినప్పుడు ఇంట్లో వారు కొంచెం ఇష్టంగా తినరు. అలాంటి వారి కోసం చాలా టేస్టీగా వండొచ్చండి. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది. ఇలా ఆనియన్స్ అన్ని కూడా బాగా ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలను తీసుకుని అలా ఆనియన్స్ లో వేసేసుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇదంతా కూడా పచ్చివాసన పోయే వరకు ఆనియన్స్ లో ఆయిల్తో ఫ్రై చేసుకుందాం. రొయ్యలు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ని చక్కగా పీల్చుకొని టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి కర్రీకి. ఇలా వేసుకుని కలర్ చేంజ్ అయ్యే వరకు కొంచెంగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకుని చిటికెడు పసుపు వేసుకుని కొంచెంగా వాటర్ పోసుకోండి. ఇలా కొంచెం వాటర్ పోసుకున్నాం కదా, మూత పెట్టుకుని కొంచెం సేపు ఉడికించుకుందాం. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్ని కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూడొచ్చు. అలాగే ప్రాసెస్ అనేది, కర్రీస్ అనేవి, రెసిపీస్ అనేవి నచ్చితే మీరు కూడా ఫాలో అయ్యి కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. చాలా సింపుల్ ప్రాసెస్తో టేస్టీగా రెసిపీస్ అనేవి పోస్ట్ చేస్తాను. ఇలా వాటర్ అన్ని కూడా బాగా ఎగిరిపోయి కర్రీ దగ్గర పడింది కదా, ఇప్పుడు 2 కోడిగుడ్లు తీసుకోండి. ఇలా వాటిని ఇలా బీట్ చేసుకుని అలా కర్రీలో వేసేసుకోండి. ఈ కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందని, డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఎప్పుడు మనం తినే కర్రీ కన్నా, రొయ్యల్ని డైరెక్ట్ గా చేసుకుని తినే కర్రీ కన్నా ఇలా ఒకసారి మీరు ఎగ్ తో ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా చక్కగా ఇష్టపడతారండి ఈ టేస్ట్ ని. ఇలా 2 గుడ్లు కూడా బీట్ చేసుకుని వేసుకున్నాం కదా, దానిని ఆనియన్స్ తో పాటు ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం. మూత పెట్టుకుని ఆయిల్ అంతా కూడా పైకి రిలీజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. వాటర్ అన్ని కూడా మొత్తం ఎగిరిపోయి ఆయిల్ బాగా రిలీజ్ అయ్యి కర్రీ అంతా కూడా ఫ్రై లాగా అవ్వాలండి. అంతసేపు కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్ లో పెట్టుకుని ఎప్పటికప్పుడు గరిటెతో కలుపుకుంటూ కర్రీని మాడనివ్వకుండా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి. కొంచెంగా మిరియాల పొడి కూడా వేసుకోండి. మిరియాల పొడి టేస్ట్ వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చండి. ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకోండి. అవన్నీ కూడా బాగా కర్రీలో కలిసే వరకు బాగా కలుపుకుందాం. చివరికి కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను అలా వేసేసుకోండి. ఇప్పుడు వాటర్ అంతా కూడా ఎగిరిపోయి కర్రీ అంతా కూడా ఫ్రై అయింది కదా, 1 నిమిషం మూత పెట్టుకుని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని మగ్గించుకుందాం.
ఇప్పుడు ఒకసారి మూత తీసుకుని చూసినట్లయితే వాటర్ అంతా కూడా ఎగిరిపోయి కర్రీ చక్కగా రెడీ అయ్యిందండి. ఫ్రై లాగా రెడీ అయ్యింది. టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు టేస్ట్ చూడండి. కారం కానీ ఉప్పు కానీ చాలకపోతే యాడ్ చేసుకోండి. ఇలా సింపుల్గా టేస్టీగా రొయ్యలు ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. మీ అందరికీ కూడా ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ రెసిపీ షేర్ చేయండి. అలాగే మీరు కూడా ఒకసారి ఇంట్లో కుక్ చేసి మీకు కూడా టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. సాల్ట్ అనేది కొంచెం తగ్గిందండి, అందుకే కొంచెంగా వేసాను. ఇప్పుడు సాల్ట్ అంతా కూడా కర్రీలో కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ కర్రీ అనేది రైస్కి చపాతీకి చాలా చాలా బాగుంటుందండి. అలాగే మనం పప్పు సాంబార్ లాంటివి చేసుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు కూడా ఇలాంటి కర్రీని ప్రిపేర్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. ఇంట్లో పిల్లల నుంచి పెద్దవారి వరకు ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ఈ కర్రీని ట్రై చేసి చూడండి. మీ అందరికీ కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.